ముందు వీడియోలో చెప్పాను కదండి, పతేలు పట్టుకుని ఊరంతా తిరిగామని. ఇంక ఊరంతా తిరిగి వచ్చేసాక గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి కాలు కడుక్కొని లోపలికైతే వెళ్ళామండి. ఇంకా పతేల్లో ఏమేమి ఉంటాయో నాకు సరిగ్గా తెలియదని చెప్పాను కదా, ఇప్పుడు ఈ వీడియోలో మీరే చూడండి. ఇంకా ఆ పతేలు పట్టుకొని లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంకా కళ్యాణంలో అందరు భక్తులు కళ్యాణం చేసే 3 జంటలు కలిపి కూర్చున్నారు. స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారండి. ఇంకైతే మేము బయట కూర్చున్నాం, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి. ఇంకా అప్పటికే టైం 2 అయిపోయిందని చెప్పేసి ఒకవైపు అయితే కళ్యాణం జరుగుతుండగానే ఇంకో వైపు అయితే భోజనాలు కూడా స్టార్ట్ చేశారండి. ఇంకా చూడండి, కలసం మీద అమ్మవారి మంగళసూత్రం, కాలిమెట్లు, ఇంకా స్వామివారికి ఎవరో వెండి పాదాలు కూడా చేస్తే అవైతే అక్కడ పెట్టి పూజించాక అమ్మవారికి అయితే మంగళ ధారణ అయితే పంతులు గారి చేత చేపిస్తున్నారు. ఇంక ఈ కళ్యాణం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. మా ఊర్లో ఎప్పుడు ఇదే యథావిధిగా జరుగుతుందండి. ఇంకా ఈ కళ్యాణం అనేది సాయంత్రం అయితే అవుతుంది. ఇంక కళ్యాణం అంతా అయిపోయాక మేము గుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు పట్టుకుని పూజ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.